Okay, good afternoon, students. లాస్ట్ క్లాస్లో మనం ఈ కన్స్టెంట్స్ సంబంధించిన రెండింటి గురించి డిస్కస్ చేసాం అండ్ ఫారెన్ కీ అండ్ ప్రైమరీ కీస్ గురించి కూడా మనము వర్కౌట్ చేసాం. ఓకే, కొంతమంది సమ్ ప్రాక్టీస్ కూడా చేశారు. దాంట్లో ముఖ్యంగా కొంతమంది సమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. నిన్న చూశాను నేను, అది ఒకటి చెప్తాను నేను. మీరు అప్డేట్ సక్రమంగా అప్డేట్ చేస్తున్నా అప్డేట్ కాలేదు సమ్ డేటా. ఓకే, కానీ మీరు అక్కడ కరెక్ట్గా ఎర్రర్ మెసేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా మెసేజ్ చదివితే సమ్ స్టూడెంట్స్ లైక్ అంటే వాయిస్లో ఎస్, ఇక్కడ సమ్ మెసేజ్ నాట్ అలౌడ్ అని మెసేజ్ ఇక్కడ ఇలా ఇచ్చింది. అండ్ ఇంకా ఎస్, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూడండి, ఒక మెసేజ్. ఓకే, యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ and you try to update a table without a where యూజ్ చేయకుండా మనం ఇట్లా ఇక్కడ సేఫ్ అప్డేట్ మోడ్ అని మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఓకే, మనకి అక్కడ అది రెస్ట్రిక్ట్ చేస్తుంది మిమ్మల్ని అప్డేట్ కానివ్వకుండా. ఓకే, ఇక్కడ దానికి సంబంధించి అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి నన్ను. ఇక్కడ మనకి వర్క్ బెంచ్ లో కూడా మనకి వచ్చిన ఇది ఉంటుంది. డేటాబేస్ కాదు, క్వరీలో ఉందా, క్వరీ ఎడిటర్ సంబంధించి ఇక మనకి ఎడిట్ లో మనకి అప్డేట్ అవడం లేదు కదా. ఎస్, ఎడిట్ లో ఇక్కడ మనకి ప్రిఫరెన్సెస్ అని చూడండి, ప్రిఫరెన్సెస్ అని ఉంది. దీంట్లో క్వరీ ఎడిటర్ క్లిక్ చేయండి, క్వరీ ఎడిటర్ లేదా ఎస్క్యూఎల్ ఎడిటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సేఫ్ అప్డేట్స్, రిజెక్ట్స్ అప్డేట్స్ అండ్ డెలీట్స్ విత్ నో రిస్ట్రిక్షన్స్. ఓకే, ఈ ఆప్షన్ మీకు టిక్ అయి ఉంటుంది. ఈ ఆప్షన్ ఈ విధంగా ఉంటే మీకు అప్డేట్స్ జరగవు, అప్డేట్స్ డెలిట్స్ అలాంటివి జరగవు. సేఫ్ మోడ్ ఎనేబుల్ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ ఏమైనా ఎనేబుల్ ఉందేమో చూడండి మీరు ఒకసారి. నేను మిగతావన్నీ కరెక్ట్గా రాసినా, నేను దాన్ని సరిగా స్టడీ చేయలేదు. బట్ మీరు మళ్ళా కనుక ఆ ప్రాబ్లం వస్తే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఇప్పుడైనా మెసేజ్ పెట్టండి, లైవ్ మీకు క్లారిఫై ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా. ఓకే, సేఫ్ అప్డేట్ ఆప్షన్ ఎనేబుల్ లో ఉండొచ్చు, దీన్ని తీసేసేయండి. దీన్ని టిక్ తీసేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా సాయి కిరణ్? ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా ఇన్స్టాల్ చేసిన వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు మీరు దీన్ని యూజ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. అది దాన్ని ఒకసారి మీరు రిమూవ్ చేయండి, దాన్ని రిమూవ్ చేయండి, ప్రాబ్లం ఉండదు. ఓకే, మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఎస్క్యూఎల్ ఇంజిన్ సంబంధించిన అంటే డైరెక్ట్ గా అదే సిస్టమ్ లో ఉండి వర్క్ చేస్తున్నాం. మనం అదే సిస్టమ్ లో ఉండి వర్క్ చేస్తున్నాం అంటే మీకు దాన్ని ఎలా చెప్పాలి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తాను. మనం నేర్చుకునేటప్పుడు ఎస్క్యూఎల్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తున్నామో ఏంటి, రియల్ టైంలో ఎలా ఉంటుంది అని చిన్న క్లారిటీ కావాలి మనకి. ఇది ఎస్క్యూఎల్ ఇంజిన్, దిస్ ఇస్ ఎస్క్యూఎల్. అండ్ ఇది వచ్చేసి ఎస్క్యూఎల్ కి సంబంధించిన
వర్క్ బెంచ్ ఆర్ షెల్, ఈ రెండు కూడా మనకి ఒకే సర్వర్ లో అంటే SQL తో పాటు ఇన్స్టాల్ అయినాయి ఇవి. అంటే దిస్ ఈజ్ SQL డేటాబేస్ ఇంజిన్. ఓకే, SQL డేటాబేస్ ఇంజిన్ అది, ఐ మీన్ SQL RDBMS. ఓకే, ఇది మనకి షెల్ ఆర్ వర్క్ బెంచ్. ఇవి ఈ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడం కోసం డేటాబేస్ ఇంజిన్ తో పాటు మనకి ఇవి వస్తాయి. వీటితోనే మనము ఇనిషియల్ గా డేటాబేస్ తో మనం కమ్యూనికేట్ అవుతాం. సంథింగ్ డిజైనింగ్ వర్క్ కానీ ఏదైనా చేయొచ్చు, డిజైనింగ్ వర్క్ ఏదైనా చేయొచ్చు విత్ క్రెడెన్షియల్స్, అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్స్, దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడి నుంచి అయినా సరే అవన్నీ ఇచ్చే కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో రియల్ టైం అంటే మనము ఈ డేటాబేస్ ని అప్లికేషన్ కి లింక్ చేసినప్పుడు, అంటే అప్లికేషన్ లింక్ చేయాలి అంటే ఏదైనా ప్రోగ్రామ్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా మీరు ఇక్కడ ఇలా సమ్ యాప్, అది మొబైల్ యాప్ కావచ్చు, డెస్క్టాప్ యాప్ కావచ్చు, ఐ మీన్ విండోస్ మొబైల్ ఇది వెబ్ యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సమ్ యాప్. ఈ డేటాబేస్ తో పని ఉంది యాప్కి. ఓకే, ఇది మామూలుగా రియల్ టైంలో మనం ఈ విధంగా ఈ యాప్ కి డేటాబేస్ లింక్ చేసుకుని వాడుకుంటాం అనమాట. మనం ప్రజెంట్ చేస్తుందంటే ఓన్లీ ప్రాక్టీస్. అవే మనం ఎక్కడ రాస్తున్నాం SQL క్వరీస్ అన్ని కూడా, SQL స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎక్కడ రాస్తున్నాం? వర్క్ బెంచ్ లోనో లేదా షెల్ లోనో రాస్తున్నాం. ఓకే, రియల్ టైం ఏం చేస్తామంటే ఇక్కడ రాస్తే మనం SQL క్వరీస్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి రాస్తాం. ఎక్కడి నుంచి? యాప్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ మెయిన్ డిజైనింగ్ వర్క్, మెయిన్ లాజికల్ వర్క్ అంతా కూడా పైథాన్ కానీ జావా కానీ ఎంత చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లో రాశారనుకోండి, పైథాన్ ప్రోగ్రామ్ నుంచి SQL డేటాబేస్ కి కనెక్ట్ అవుతాం. ఓకే, ఎలా కనెక్ట్ అవుతాం అంటే సేమ్ మనము వర్క్ బెంచ్ ఎలా కనెక్ట్ చేసామో సేమ్ దీనికి అలానే కనెక్ట్ చేసుకుని వాడుకుంటాం. సేమ్ క్రెడెన్షియల్స్, అంటే ఈ డేటాబేస్ సర్వర్ ఏ సిస్టమ్ లో ఉంది అంటే దాని IP అడ్రస్, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఇచ్చి మనము యాప్ ని దీనికి కనెక్ట్ చేసుకుంటాం. ఎవ్రీ టైం కనెక్ట్ అవుతుంటుంది ఒకసారి రాసి పెట్టుకుంటే. అంటే నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను అంటే ఆ SQL కోడ్ అనేది ఈ పైథాన్ ప్రోగ్రామ్, ఇక్కడ యాప్ తయారు పైథాన్ ప్రోగ్రామ్ వాడారనుకోండి, ఈ పైథాన్ ప్రోగ్రామ్ నుంచి SQL కోడ్ ని రన్ చేస్తాం అనమాట. ఇది రన్ చేసినప్పుడు SQL ఇంజిన్ కి వెళ్తుంది. ఈ రెండు మధ్యలో మనకి ఈ పైథాన్ ప్రోగ్రామ్ ని ఈ SQL డేటాబేస్ కి, ఐ మీన్ ఈ MySQL డేటాబేస్ కి కనెక్ట్ చేయడం కోసం MySQL డేటాబేస్, SQL కాదు MySQL, ప్రజెంట్ మనం MySQL చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ MySQL డేటాబేస్ తో మనం కమ్యూనికేట్ చేయడం కోసం అంటే మన ఇక్కడ పైథాన్ రాసిన SQL స్టేట్మెంట్స్ ఈ ఇంజిన్ పంపించాలి కదా, దానికోసం కనెక్టర్ ఉంటుంది. కనెక్టర్ అంటారు దాన్ని. ఏమంటారు? కనెక్టర్ అవసరం. ఓకే, కనెక్టర్ అవసరం. ఆ కనెక్టర్ అనే సాఫ్ట్వేర్ ని మనం ఉపయోగించి ఓకే పైథాన్ లో రాసిన SQL స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో, క్వరీస్ అయితే ఉన్నాయో అవి SQL ఇంజిన్ కి పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా మనం వర్క్ బెంచ్ నుంచి కూడా కనెక్టర్ ద్వారానే కనెక్ట్ అయ్యాం. సో వీటిని కూడా అలానే కనెక్ట్ చేయాలి. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కింద నేను లాస్ట్ లో వీలైతే ఒక పైథాన్ ప్రోగ్రామ్ ని MySQL డేటాబేస్ కి కనెక్ట్ చేసి చూపిస్తాను నేను మీకు. అది ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం ఏంటి అనేది, ఒకసారి నేను చూపిస్తాను. అంటే మీకు ఇక్కడే కావాలి అంటే నేను ఇప్పుడే జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా కోడింగ్ చేసి ఉంటుందో, ఎలా కోడింగ్ రాసి ఉంటుందో. ఓకే, ఒక కనెక్టర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, కనెక్టర్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక
ఓకే. దీంట్లో లేదు. ఎస్, చూడండి. కనెక్టర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ కనెక్టర్ ని పైథాన్ ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్ చేసుకొని, ఓకే, ఇలా ఆ సాఫ్ట్వేర్ ని దాన్ని ఆ కనెక్టర్ ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని, ఓకే, మనం చూడు ఎలా ఇస్తున్నాము. హోస్ట్, లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అంటే ఐపీ అడ్రస్ అన్నమాట. మన సిస్టమ్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది కదా, ఏంటి 127.0.0. సంథింగ్. ఓకే, ఇక్కడ మనకి 127.0.0. ఓకే, సంథింగ్ ఇలా సమ్ ఐపీ అడ్రస్ వస్తుంది కదా. ఐపీ అడ్రస్, యూజర్ నేమ్ ఇక్కడ నేను పై యూజర్ అని పెట్టాను, దాని పాస్వర్డ్, ఓకే, డేటాబేస్, డిఫాల్ట్ డేటాబేస్. ఇలా డీటెయిల్స్ మనము ఈ కనెక్టర్ కి ఎలాగైతే ఈ కనెక్టర్ ని ఒక ఫస్ట్ టైం ఒక కనెక్టర్ ని మనం ఏ విధంగా అయితే ఇక్కడ కనెక్టర్ ని క్రియేట్ చేసుకుంటామో, ఒక న్యూ కనెక్టర్ ని ఎలా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇస్తామో, సేమ్ అలానే మనము ఈ పైథాన్ ప్రోగ్రామ్ నుంచి కూడా ఏదైనా ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ పైథాన్, ఇలా చేసుకొని ఆ కర్సర్ అని ఉంటుంది అనమాట. ఈ కర్సర్ ద్వారానే మనము మన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డేటాబేస్ ఇంజిన్ కి పంపిస్తాం. ఈ కర్సర్, మై కర్సర్ అనే ఒక వేరియబుల్ లో ఆ కర్సర్ ని తీసుకున్నాం కదా, దాన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ చూడండి. ఇక్కడ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాసి చూడండి, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ నేమ్, ఇలా సంథింగ్, ఇలా మనకి ప్లేస్ హోల్డర్స్ అని ఉంటాయి అనమాట, సెక్యూరిటీ పర్పస్. ఓకే, ఇలా చూడండి, మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ అంటే ఎస్క్యూఎల్ వాల్యూ, ఈ ఎస్క్యూఎల్ వాల్యూ రెండు ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇది స్టేట్మెంట్ ఇదైపోతుంది అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ లో వాల్యూ అయితే దాన్ని డైనమిక్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఏదో పెట్టాలి కదా, ఆ నేమ్ ని ఇక్కడ మనం వాల్యూ అనే దాంట్లో ఇక్కడ యూజర్ డాట్ గెట్, డైరెక్ట్ యూజర్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళని సెట్ చేసుకున్నాం అనమాట. అంటే వాళ్ళని ఇక్కడ తీసుకున్నాం అనమాట. డైనమిక్ యూజర్ ఎవరైతే లాగిన్ అయి ఉంటారో వాళ్ళ నేమ్ తోటి వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ యూజర్ డీటెయిల్స్, రిమైనింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫోన్ నంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని రీడ్ చేస్తున్నాం అనమాట. ఇలా చూడండి, ఎస్క్యూఎల్, ఇది ఎస్క్యూఎల్ కదా మీకు తెలుసు. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనేది ఇది ఎస్క్యూఎల్ క్వరీ. ఈ ఎస్క్యూఎల్ క్వరీ పైథాన్ ప్రోగ్రామ్ లో ఈ విధంగా రాస్తాం. అంటే పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా రన్ చేస్తాం అనమాట. అంటే పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఎస్క్యూఎల్ క్వరీని మనము డేటాబేస్ ఇంజిన్ పంపిస్తాం. అక్కడ అది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ డేటాని పంపిస్తుంది, మళ్ళీ రిటర్న్ మనం అడిగిన డేటాని మళ్ళీ ఇక్కడికి పంపిస్తుంది అనమాట. ఓకే, ఈ పైథాన్ ప్రోగ్రామ్ ని దీనికి కనెక్ట్ చేయాలంటే కనెక్టర్ సాఫ్ట్వేర్ కావాలి, కనెక్టింగ్ సాఫ్ట్వేర్. మీకు మన MySQL డౌన్లోడ్ చేసేటప్పుడు చూపించాను, కనెక్టర్లు ఉంటాయి అని. ఆ కనెక్టర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ పైథాన్ ప్రోగ్రామ్ లో. ఇన్స్టాల్ చేసుకుంటేనే మనము ఈ విధంగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, కనెక్ట్ అయ్యి డేటాని రిటర్న్ రైట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చేస్తుంది ఓన్లీ ఇక్కడి నుంచి షెల్ఆర్ వర్క్ బెంచ్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. వీటిని రియల్ టైమ్ లో యూజ్ చేసినప్పుడు చిన్న కరెక్షన్స్ ఉంటాయి, చిన్న కరెక్షన్స్. క్వరీస్ అన్ని తెలిసి ఉండాలి నీకు, బట్ ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ నువ్వు నేర్చుకునే క్వరీస్ అన్ని ఉపయోగపడతాయి. చూడండి, పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే, పైథాన్ లో ప్రోగ్రామ్ రాయాలి అంటే, డేటాబేస్ కనెక్ట్ చేయాలి అంటే, డేటాబేస్ నుంచి డేటాను రీడ్ చేయాలి అన్నా, డేటాని రైట్ చేయాలి అన్నా డేటాబేస్ లోకి, అవన్నీ కూడా మన ఎస్క్యూఎల్ క్వరీసే మనకి ఉపయోగపడతాయి. అంటే పైథాన్ కోడ్ అండ్ ఎస్క్యూఎల్ కోడ్. అంటే పైథాన్ కోడ్ ఏం చేస్తుంది అంటే ఎస్క్యూఎల్ కోడ్ ద్వారా డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఆ డేటాను తీసుకొని ఇక ఇలా ఈ విధంగా సమ్ ప్రాసెస్ చేసుకొని, ఓకే, ఏం కావాలో అది రన్ చేస్తుంటారు. మనకు అవుట్పుట్ ఏం కావాలో అది చేస్తుంటాం అనమాట. ఇలా సో అందుకని చెప్పేసి మనము ఎస్క్యూఎల్ కోడింగ్ నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్.
బట్ మీకు ఇప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. వర్క్ బెంచ్ మనం వర్క్ చేస్తున్నాం. రియల్ టైంలో అయితే మొత్తం మనం ఇక్కడ అంటే యాప్ నుంచి చేయాల్సి ఉంటుంది. బట్ దానికంటే ముందు అంటే టేబుల్స్ క్రియేట్ చేయడం అవి కూడా చేసుకోవచ్చు యాప్ నుంచే. టేబుల్స్ క్రియేట్ చేయడం, టేబుల్ డిలీట్ చేయడం అన్ని టోటల్ ఎస్క్యూఎల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏం చేస్తుంటామంటే డేటాబేస్ డిజైన్ అంతా చేసి పెట్టుకుని సపరేట్గా చేసి పెట్టుకొని యాప్ని కనెక్ట్ చేసుకొని వర్క్ చేసుకుని ఉంటాం. బట్ 2 రకాలుగాను చేసుకోవచ్చు మనం. గుడ్, జస్ట్ క్లారిటీ ఇద్దాం అనుకున్నాను, మీకు ఇచ్చాను. ప్రజెంట్ మనము వర్క్ బెంచ్ నుంచి ప్రాక్టీస్ నేర్చుకుంటున్నాం, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, వర్క్ బెంచ్ నుంచే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాను ఇందాక, మీకు ఎవరికైతే అప్డేట్ అవ్వట్లేదో వాళ్ళు ఒకసారి ఆప్షన్ సెట్ చేసుకోమని ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఎస్క్యూఎల్ ఎడిటర్ లాస్ట్కి వస్తే ఇక్కడ సేఫ్ అప్డేట్ అని ఉంటుంది, ఆ టిక్ మార్క్ తీసుకోండి, మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సాల్వ్ కాకపోతే మళ్ళీ మీకు ఈసారి క్లియర్గా మీరు రాసిన కోడ్ ఏంటి, వచ్చిన ఎర్రర్ ఏంటి, స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఓకే, గుడ్. మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకే, ఇదే నేను మీకు డేటా మోడలింగ్స్తో మేము ఒకటి చూపించాను. ప్రైమరీ కీ మనకి ఫారెన్ కీ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది, ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్. ఓకే, అప్డేట్ అవ్వట్లేదు అంటున్నావు కదా, ఒకసారి నాకు ఈ టేబుల్ స్టేటస్ ఏంటి, ప్రజెంట్ టేబుల్ డిజైన్ లేదా ఎర్రర్ మెసేజ్ క్లియర్గా నాకు మెసేజ్ పెట్టు, ఎర్రర్ ఏమొచ్చిందో కాపీ చేసి పేస్ట్ చేసే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చిన ఎర్రర్ ఏంటో. జస్ట్ పేస్ట్ చేసే, ఇక్కడ సరిపోతుంది ఎర్రర్ మెసేజ్, దాన్ని బట్టి నేను చెప్తాను ప్రాబ్లం ఏమై ఉంటుందో. ఓకే, వేరే ఎర్రర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి చిన్న మీకు ఇక్కడ ఇది పర్సన్స్ టేబుల్ అంటే కస్టమర్స్ టేబుల్, దీన్ని కస్టమర్స్ టేబుల్ అనుకోండి, పర్సన్స్ అని పెట్టాను ఇక్కడ కస్టమర్స్ టేబుల్. ఇది ప్రొడక్ట్స్, కస్టమర్స్ టేబుల్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. అంటే ఈ కస్టమర్స్ పర్సన్స్ సమ్ ప్రొడక్ట్స్ ని కొంటుంటారు. వీళ్ళు కొన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి, డేటాబేస్ లో స్టోర్ చేయాలి. ఓకే, సమ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, అది స్టోర్ చేయాలి. ఏంటి ఇది చూడండి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, ఆర్డర్ ఎవరు చేశారు, ఏం చేశారు, అంటే ఏ ఐటెంని ఆర్డర్ చేశారు, అమౌంట్ ఎంత అయింది, క్వాంటిటీ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఇలాంటివన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఈ ఆర్డర్స్ టేబుల్లో ఈ ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఎవరు ఆర్డర్ చేశారు, ఏం ఆర్డర్ చేశారు అనే దగ్గర సింపుల్ గా ఇక్కడ పర్సన్ ఐడి ఒకటే తీస్తున్నాను, పర్సన్ ఐడి కాకుండా మిగతా మొత్తం తీసుకోవాలి, డూప్లికేట్ స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఈ పర్సన్ ఐడితో పాటు మిగతావి నేము, అడ్రస్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా తీసుకున్నాం అనుకోండి, ఈ పర్సన్ రోజుకి ఒక 10 ఆర్డర్లు చేస్తాడు అనుకోండి, లేదా నెలకి ఒక 1000 ఆర్డర్లు చేస్తాడు అనుకోండి, ఎంత డేటా డూప్లికేట్ స్టోర్ చేయాల్సిన అవసరం వస్తుంది చూడండి. లేదా సంవత్సరంలో చాలా ఆర్డర్ చేస్తాడు అనుకోండి, అన్నెసరీగా మనకి డేటా అంతా డూప్లికేట్లు స్టోర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రొడక్ట్ ఐడి ఒక్కటే కాకుండా ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ ప్రైస్ అంతా కూడా మనం మెయింటైన్ చేయాలి. అంటే ఈ టేబుల్లో కూడా ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయ్యింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు రిపీట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ స్టోర్ అయింది యువర్ పర్సన్ డీటెయిల్స్, మళ్ళీ ఇక్కడ ఎందుకు రిపీట్ చేయాలి మన డేటాని, మళ్ళీ ఎందుకు స్టోర్ చేయాలి. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పర్సన్స్ రిఫరెన్స్ కోసం ఒక ఐడిని మనం సెలెక్ట్ చేసుకున్నాం, దానికి ప్రైమరీ కీ పెట్టుకున్నాం, ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ కి ఒక ఐడి పెట్టుకున్నాం, దానికి ప్రొడక్ట్స్ కూడా ఒక యూనిక్ ఐడి ఒకటి పెట్టుకున్నాం, దానికి ప్రైమరీ కీ పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు, పర్సన్ ఐడి, ఓన్లీ పర్సన్ ఐడి 100 అనుకోండి, లేదా పర్సన్ ఐడి 1 అనుకోండి. 1 అంటే ఎవరు, రాము, అతని అడ్రస్ అది, అతని ఫోన్ నెంబర్ ఇది క్లియర్గా ఉంది కదా.
ఇక్కడ ఓన్లీ 1 స్టోర్ ఇస్తే చాలు. అండ్ ప్రొడక్ట్ అనుకోండి, ప్రొడక్ట్ ఐడి 1 స్టోర్ ఇస్తే చాలు. మిగతా డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంది. అంటే రిఫరెన్స్, అది రిఫరెన్స్ ఫీల్డ్ ఇది. ఓకే, ఫారెన్ కీ ఫీల్డ్ అనేది రిఫరెన్స్. ఆ ఫారెన్ కీ ఫీల్డ్ లో ఏముంటుందంటే రిఫరెన్స్ టేబుల్ అండ్ రిఫరెన్స్ రిమైనింగ్ రికార్డ్ డేటా, రిమైనింగ్ డేటా అంతా కూడా ఆ టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్లో ఇదే ఐడితో ఇక్కడ చెక్ చేసుకుంటే రిమైనింగ్ డేటా వస్తుంది. ఇదే ఐడితో ఈ టేబుల్ చెక్ చేసుకుంటే అక్కడ మనకి రిమైనింగ్ డేటా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేయడం కోసం పేరెంట్ టేబుల్ అంటే ఇది పేరెంట్ టేబుల్, ఇది పేరెంట్ టేబుల్, ఇది రెండింటికి చైల్డ్ ఇది. సో దీంట్లో పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ పెట్టి ఉండాలి, కంపల్సరీ ఒక ప్రైమరీ కీ ఉండాలి. ఆ ప్రైమరీ కీని ఇక్కడ ఫారెన్ కీగా ఇక్కడ మనం తెచ్చుకుంటాం. ఓకే, ఫారెన్ కీగా తెచ్చుకుంటాం అనమాట. ఫారెన్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రిఫరెన్స్ కోసం. ఓకే, మనకు ఫారెన్ కీస్ అనేవి ఇక్కడ ఉపయోగపడతాయి. ఆల్రెడీ మనం దాన్ని నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అండ్ దాన్ని ప్రాక్టీస్ కూడా చేసాం. నువ్వు ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ పర్సనల్ ఐడి ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ ఆల్రెడీ ఉండాలి. మామూలుగా రియల్ టైం ఏం చేస్తాం, డ్రాప్ డౌన్ వస్తుంది, డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేస్తాం. ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. అది మనకి ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ ఇవన్నీ కూడా వాటితోటి మనము ఫ్రెష్గా ఇప్పుడు ఒక టేబుల్ డిజైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇతను ఎర్రర్ మెసేజ్ అనేది పంపించాడు. సంథింగ్ అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ ఫోన్ నంబర్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ 4 అన్నాడు. ఎర్రర్ కోడ్, యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ అండ్ యూ ట్రై టు అప్డేట్ ఏ టేబుల్ వితౌట్ వేర్. ఇక్కడ వేర్ ఇచ్చాం, వేర్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు, బట్ అది వితౌట్ వేర్ అంటుంది. వితౌట్ వేర్ దట్ యూజ్ ఏ కీ కాలం టు డిజేబుల్ సేఫ్ మోడ్ టోటల్ ద ఆప్షన్స్ ఇన్ ప్రిఫరెన్సెస్. ఇది క్లియర్ గా చెప్తుంది మిస్టర్ సాయి కిరణ్. నువ్వు సేఫ్ మోడ్ ఇప్పుడు నేను ఏదైతే ఆప్షన్ చెప్పానో ఆ ఆప్షన్ ని ఆన్ లో ఉంది అని చెప్తుంది. దాన్ని ఆపేసి రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ కాదు, నువ్వు వర్క్ బెంచ్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే పని చేస్తుంది. అర్థమైందని చెప్పింది సాయి కిరణ్. ఓకే, నువ్వు దాన్ని టిక్ మార్క్ తీసేసి ఓకే కొడతావు, ఓకే గుడ్, బట్ అది రీఫ్రెష్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ లోడ్ అయినప్పుడు మెమరీలోకి సిస్టమ్ అది ఓపెన్ చేసినప్పుడు మెమరీలోకి ఆ వేరియబుల్ ఆన్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. అది ఒకసారి రీలోడ్ చేసామనుకోండి ఆ వేరియబుల్స్ చేంజ్ అయిపోతాయి. నువ్వు మార్చిన సెట్టింగ్స్ అప్పుడే అప్డేట్ అవ్వు. సిస్టమ్ ర్యామ్లో నువ్వు అప్లికేషన్ సంబంధించిన డేటాబేస్ లో స్టోర్ అయ్యి చేంజ్ అవుతుంది నువ్వు మార్చింది. బట్ సిస్టమ్ ర్యామ్లోకి వచ్చి సిస్టమ్ మెమరీలోకి వచ్చేసరికి అది అప్డేట్ అవ్వదు అనమాట. నువ్వు దాన్ని ఒకసారి రీలోడ్ చేస్తే వచ్చేస్తుంది. వాళ్ళు ప్రోగ్రామ్ రాసిన బట్టి ఉంటుంది అనమాట అది. ఓకే గుడ్. ఇప్పుడు ఒకసారి మనం ఒక టేబుల్స్ నీట్గా ఇప్పుడు ఈ డేటాబేస్ ని ఒకసారి క్లియర్ చేసి తీసేసి ఫ్రెష్గా మనం డేటాబేస్ ని డిజైన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది కదా. ఒక నిమిషం, పవర్ పోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పవర్ ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి మనము ఇంతకుముందు మన కాడ ఏదైతే ఈ రిలేషన్షిప్ క్రియేట్ చేసామో వాటిని కంప్లీట్ అన్ని సెట్టింగ్స్ తోటి మనం ఇప్పుడు డేటాబేస్ ని ఫ్రెష్ గా క్రియేట్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ వద్దాం. SQL కోడ్ డేటాబేస్ డిజైన్ కోసం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ
డ్రాప్ డేటాబేస్ ఇఫ్ ఎగ్జిస్ట్ అన్నాం, డ్రాప్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ అవుతుంది ఫ్రెష్ గా ఇఫ్ ఎగ్జిస్ట్ ఈ మాట అనేది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. డ్రాప్ టేబుల్ అంటున్నాం, ఇది అవసరం లేదు. డ్రాప్ టేబుల్ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే డేటాబేస్ డ్రాప్ అయిపోయిన తర్వాత దాంట్లో టేబుల్స్ ఉండవు, ఇంకా టేబుల్స్ ఉండవు. ఓకే, క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఉండదు కాబట్టి మనం ఇది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్రియేట్ అనొచ్చు, అంటే పెట్టినా ప్రాబ్లమే లేదు, పెట్టకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో ఇది ఉన్నా లేకపోయినా ఏం కాదు, తీస్తున్నాం. క్రియేట్ టేబుల్, కస్టమర్స్, కస్టమర్ ఐడి, ఇంట్, నాట్ నల్, యూనిక్, ఆటో ఇంక్రిమెంట్, గుడ్. కస్టమర్ నేమ్ varchar అని పెడుతున్నాను. అండ్ దీనికి కూడా ఏం చేస్తున్నానంటే నాట్ నల్ అంటే బ్లాంక్ వదలకూడదు, ఎందుకంటే కస్టమర్ నేమ్ కంపల్సరీ మనకు ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి. అండ్ డూప్లికేట్ దీనికి ఇవ్వకూడదు, యూనిక్ అనేది. యూనిక్ పెడితే ఏమవుతుందంటే సేమ్ నేమ్తో ఇంకొకరు స్టోర్ అవడం కుదరదు అనమాట. ఓకే, మనకి ఎందుకంటే ఒకే నేమ్తో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, అలా ఉన్నప్పుడు ఆ కస్టమర్స్ని మనం వదులుకోవాల్సి వస్తుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ టైం ఇలా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఇవ్వటం లేదు, అడ్రస్ అనేది ఇవ్వటం లేదు. ఓకే, ఎందుకంటే సపరేట్ అడ్రస్ టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఫోన్ నంబర్ varchar నాట్ నల్, అండ్ యూనిక్ కూడా పెడదాం దీనికి. ఫోన్ నంబర్ యూనిక్ ఉండాలి అని నేను చెప్తున్నాను. మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. కారణం ఏంటి, ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఇక్కడ కామా పెట్టాను నేను, కామా పెట్టకూడదు. ఓకే, ఎర్రర్ పోయింది చూడండి. ఓకే, ఇది ఒక టేబుల్. నెక్స్ట్ ఇంకొక టేబుల్ ని నేను క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ అడ్రస్. అడ్రస్ సారీ, క్రియేట్ టేబుల్ అని చెప్పేసి దానికి మనం అడ్రస్ అని స్మాల్ లెటర్ ఇస్తున్నాం కాబట్టి ఒక ఫార్మాట్ మనం మెయింటైన్ చేద్దాం. ఓకే, ఫీల్డ్స్, మనకి ఫీల్డ్స్ దగ్గర అడ్రస్ అంటే మనం ఇక్కడ కొన్ని మెయింటైన్ చేస్తాం. విలేజ్, ఈ విలేజ్ వచ్చేసి varchar, ఓకే. ఓకే, విలేజ్ కి ఒక 25 క్యారెక్టర్స్ ఇస్తున్నాను నేను, విలేజ్. అండ్ ఇక్కడ అడ్రస్ టేబుల్లో విలేజ్ యూనిక్ అనమాట, యూనిక్ యూనిక్ ఎందుకంటే ఇంకొక అడ్రస్ సేమ్ నేమ్తో అడ్రస్ ఉండకూడదు, సేమ్ విలేజ్ నేమ్ ఇంకోటి ఉండకూడదు. ఓకే, విలేజ్ నేమ్స్ వేరే మండలంలో కూడా ఉంటాయి కదా, ఉంటుంటాయి. అందుకని నేను తీయేస్తున్నాను, మనకి ఇది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ 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 ఏమేముంటాయి, విలేజ్, సిటీ, ఓకే, అండ్ స్టేట్, విలేజ్, సిటీ, స్టేటే కదా, ఇంకేముంటాయి, కంట్రీ, కంట్రీ, అండ్ పిన్ కోడ్. అంటే పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ని ఏం చేస్తున్నానంటే పిన్ కోడ్ని క్యారెక్టర్ కాకుండా ఇంట్ పెడుతున్నాను, ఇంట్. అండ్ ఇక్కడ కామా అవసరం లేదు, లాస్ట్ కాబట్టి, లాస్ట్ ఫీల్డ్ కాబట్టి. అండ్ ఇక్కడ నేను కంట్రీకి కూడా ఓన్లీ 2 డిజిట్స్ ఇస్తున్నాను, స్టేట్కి కూడా 2 డిజిట్స్ ఇస్తున్నాను. ఓకే, సిటీ ఓకే ఉన్నాయి, నో ఇష్యూ. ఓకే, మనం ఈ 2 టేబుల్స్ కాకుండా ఈ 2 టేబుల్స్ ఓకే క్రియేట్ చేసుకోవచ్చు.
కస్టమర్ అండ్ అడ్రస్, ఈ 2 tables. ఓకే, అండ్ ఇంకోటి కూడా మనము చేద్దాం, ప్రొడక్ట్స్ అండ్ ఆర్డర్స్ అనే టేబుల్స్ కూడా క్రియేట్ చేద్దాం. ముందు ఇది చేసిన తర్వాత వాటిని యాడ్ చేద్దాం, ఇక్కడ ఈ అడ్రస్లు అన్నిటినీ ఈ కస్టమర్స్ వాడుకుంటారు కదా, ఓకే. ఇప్పుడు మనము ఇది పేరెంట్ టేబుల్ అవుతుంది, ఇది చైల్డ్ టేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ముందు పేరెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి, తర్వాతే చైల్డ్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొకటి నేనేం చెప్పానంటే మీకు, ఈ పేరెంట్ టేబుల్లో ఒక కాలం పిన్ కోడ్ డూప్లికేట్ వచ్చే అవకాశం లేదు. దాన్ని మనం కంపల్సరీగా ప్రైమరీ కీ చేయాలి అనుకున్నాం. ప్రైమరీ కీ చేయాలి అనుకున్నాం. ఓకే, గుడ్. మనం ఇక్కడ ప్రైమరీ కీ అని చెప్పేసి, ప్రైమరీ కీ ఏంటి, దేనికి ఇస్తున్నాను నేను, పిన్కి ఇస్తున్నాను. పిన్కి ప్రైమరీ కీ సెట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటి, ఇది ఫస్ట్ క్రియేట్ అవ్వాలి, తర్వాత ఇది క్రియేట్ అవ్వాలి. కావాలని చూడండి, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, అట్లా చేయకపోతే ఎర్రర్ వస్తుంది. తర్వాత నేను మారుస్తాను, ఎర్రర్ వచ్చిందని మారుస్తాను. ఎందుకు ఎర్రర్ వస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ పెట్టాం కదా, దీన్ని ఈ ఫీల్డ్ ని రిఫరెన్స్ గా తీసుకుని ఫారెన్ కీ క్రియేట్ చేయాలి కదా, ఈ టేబుల్లో ఫారెన్ కీ క్రియేట్ చేయాలి కదా. అందుకని ఇక్కడ ఈ టేబుల్లో కూడా ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి, ఇంకోటి ఏంటంటే సేమ్ నేమ్తో ఉండాల్సిన అవసరం లేదు, కూడా లేదు. వేరేగా ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. సేమ్ ఇది ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు దీంతో ఫారెన్ కీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫారెన్ కీ, ఓకే. ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఏంటి, సేమ్ ఫీల్డ్ ఉండాలి. కాకపోతే అంటే డేటా టైప్ సేమ్ ఉండాలి. ఏముండాలి, డేటా టైప్ సేమ్ ఉండాలి. ఓకే, మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ కామా ఇవ్వలేదు, అందుకు ఎర్రర్ వస్తుంది. అండ్ ఇంకొకటి నాట్ నల్ పెట్టాలి, నాట్ నల్ ఉండాలి. ఇప్పుడు మనము ఈ ఫీల్డ్ కి లింక్ క్రియేట్ చేద్దాం. రిఫరెన్స్ టేబుల్ అయితే అడ్రస్ టేబుల్. ఇప్పుడు చూడండి, ఫారెన్ కి క్రియేట్ చేస్తున్నాను నేను. అంటే మనం ఇంతకుముందు గ్రాఫికల్ లో చేసాం, ఇప్పుడు కమాండ్ లో చేస్తున్నాం. ఓకే, ఫారెన్ కి వచ్చేసి దేనికి ఇస్తున్నాం, ఫారెన్ కి పిన్ కోడ్, పిన్_కోడ్ ఫారెన్ కీ సెట్ చేస్తున్నాను. దీనికి ఈ ఫీల్డ్ కి ఫారెన్ కీ సెట్ చేస్తున్నాను. రిఫరెన్స్ ఏంటంటే రిఫరెన్సెస్ వచ్చేసి అడ్రస్ టేబుల్లో మనకి పిన్ అనే కాలం, అంటే రిఫరెన్స్ టేబుల్ అడ్రస్, అంటే అడ్రస్ టేబుల్లో రిమైనింగ్ డేటా ఉంటుంది. బట్ ఏ రికార్డులో డేటా అంటే పిన్ తో చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చే వాల్యూ పిన్, ఇక్కడ ఇచ్చే వాల్యూ పిన్, రెండు కలిపేసి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రెండు కలిపి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా రెఫరెన్స్ ఎలా క్రియేట్ చేసామో, ఇదొక ఫీల్డ్. మనం గ్రాఫికల్ అంటే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. కమాండ్ మోడ్ లో మనం క్రియేట్ చేయాలి, ఆ ఫీల్డ్ కూడా మనం క్రియేట్ చేయాలి. మనం ఇది ఇక్కడే ఉండాలి, రూల్ ఏం లేదు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. బట్ పిన్ కోడ్ మనం జనరల్ గా లాస్ట్ లో పెట్టుకుంటాం కదా, అందుకని లాస్ట్ పెట్టింది అంతే. ఓకే, బట్ లాస్ట్ లో మనం ఫారెన్ కి ఈ విధంగా సెట్ చేసుకున్నాం. ఫారెన్ కి ఇక్కడే పెట్టాల్సిన అవసరం లేదు, దాని కింద పెట్టుకోవచ్చు ఫారెన్ కీ అనేది కూడా. బట్ ఫారెన్ కి అంటే ఎలా చేస్తున్నామంటే, దేనికి ఇస్తున్నాం, ఈ టేబుల్లో పిన్ కోడ్ అనే కాలం కి, అండ్ రిఫరెన్స్ టేబుల్ ఏంటి, అడ్రస్ టేబుల్. అంటే అడ్రస్ టేబుల్. ఇది అడ్రస్ టేబుల్ ఏ ఫీల్డ్, మనం ఇక్కడ పిన్ అనే ఫీల్డ్. ఇది కంపల్సరీగా ప్రైమరీ కీ అయి ఉండాలి. ప్రైమరీ కీ కాకపోతే మళ్ళీ ఒప్పుకోదు అనమాట. ప్రైమరీ కీ కాకపోతే
మళ్ళీ ఒప్పుకోదు. ప్రైమరీ కీ అయి ఉండాలి. రిఫరెన్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో, రిఫరెన్స్ టేబుల్లో ఫీల్డ్ ఏదైతే ఉందో అది ప్రైమరీ కీ అయి ఉండాలి. ఇది అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏది ఈ చైల్డ్ టేబుల్లో అవసరం లేదు. చైల్డ్ టేబుల్లో ఓన్లీ జస్ట్ కాలం క్రియేట్ చేసుకొని ఆ కాలంకి ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫారెన్ కీ ఇక్కడ చూడండి మెన్షన్ కూడా చేసాం మనం ఏ కాలం అని. అందుకని చెప్పేసి దీని పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడున్నా మనకి ఇబ్బంది ఏం లేదనమాట. అండ్ రిఫరెన్సెస్ అండ్ అడ్రస్ పిన్ ఏదైనా క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది మనకి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఫారెన్ కి లింకింగ్, ఐ మీన్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాం కదా. రిలేషన్షిప్ క్రియేట్ అయినట్టే, ఆ టేబుల్కి ఈ టేబుల్కి రిలేషన్షిప్ క్రియేట్ అయినట్టే. రిలేషన్షిప్ క్రియేట్ అంటే ఈ ఫారెన్ కి క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ రెఫరెన్సెస్ అడ్రస్ టేబుల్ అంటుంది కదా, రెఫరెన్సెస్ అడ్రస్ టేబుల్ అంటుంది. ఇది క్రియేట్ అయ్యే టయానికి అడ్రస్ టేబుల్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే సిస్టమ్ 1 by 1 రన్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఫస్ట్ డ్రాప్ చేస్తుంది, తర్వాత డేటాబేస్ ని క్రియేట్ చేస్తుంది, తర్వాత డిఫాల్ట్ చేస్తుంది, తర్వాత ఈ టేబుల్ క్రియేట్ చేస్తుంది, తర్వాత ఈ టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ రెఫరెన్స్ కార్డ్కి వచ్చేసరికి మనం ఫారెన్ కీ పెట్టాం కాబట్టి ఫారెన్ కీ పెట్టకపోతే ప్రాబ్లం లేదు. ఇక ఫారెన్ కీ పెట్టాము అంటే అర్థం ఏంటి, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ వచ్చింది ఇక్కడ. ఇది పేరెంట్, ఇది చైల్డ్. పేరెంట్ లేకుండా ముందు చైల్డ్ ఎలా వస్తుంది, రాదు కదా. ముందు పేరెంట్ క్రియేట్ చేయాలి, తర్వాత చైల్డ్ క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయకూడదు. పొరపాటున మీరు ఎప్పుడైనా ఇలా క్రియేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అది ఏం ఎర్రర్ వస్తుంది ఒకసారి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 స్టేట్మెంట్ సక్సెస్ఫుల్ రన్ అయింది. 4th స్టేట్మెంట్కి వచ్చేసరికి ఎర్రర్ వచ్చేసింది. ఫెయిల్ టు ఓపెన్ ద రెఫరెన్స్ టేబుల్ అడ్రస్. రెఫరెన్స్ టేబుల్ అడ్రస్ టేబుల్ ఓపెన్ చేయడానికి ఫెయిల్ అయింది అంటుంది. ఎందుకంటే అసలు క్రియేటే కాలేదు, తర్వాత క్రియేట్ అయింది. అదే తర్వాత క్రియేట్ అయింది. ఎర్రర్ వచ్చింది చూసారా. సో అది మనకి ప్రాబ్లం అనమాట. అంటే ఎలా క్రియేట్ చేయాలని అలాంటి సందర్భంలో ఓకే, ఎలా క్రియేట్ చేయాలి, ముందు పేరెంట్ ఉండాలి. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను, నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత చైల్డ్. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనం సెమీకోలన్ యూజ్ చేయలేదు, స్టేట్మెంట్కి ఇవ్వాలి కాబట్టి. అండ్ ఇంకొకటి, పేరెంట్ టేబుల్లో కనీసం ఒక ఫీల్డ్ ఫారెన్ ప్రైమరీ కీ ఉండాలి. ఆల్రెడీ ఉంది, ప్రాబ్లం లేదు, తీసేస్తున్నాం. ప్రైమరీ కీ లేకుండా లింక్ చేయడం, రెఫరెన్స్ ప్రైమరీ కీ లేకుండా లింక్ చేయడం ట్రై చేద్దాం. నేను ఇక్కడ ప్రైమరీ కీ పెట్టలేదు. ఇప్పుడు నేను సేమ్ మళ్ళా డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాను, మళ్ళా ఎర్రర్ వస్తుంది. చూడండి, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఫెయిల్ టు యాడ్ ద ఫారెన్ కీ కన్స్ట్రెయిన్, మిస్సింగ్ ఇండెక్స్ ఫర్ కన్స్ట్రెయింట్ కస్టమర్స్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ప్రైమరీ కీ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రైమరీ కీ లేదు మనకి, అది. సో ప్రైమరీ కీ ఇవ్వాలి అనమాట. అంటే పేరెంట్ టేబుల్లో ఏదో ఒక కాలంకి ప్రైమరీ కీ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను, ఎలాంటి ఎర్రర్ రాకుండా. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఈ పిన్ కోడ్ ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఇవ్వాలనుకున్నాం కదా మనం ఇంతకుముందు. ఏంటి, స్ట్రీట్, ఇది varchar street something of 15 columns, comma, and street కంటే ముందు హౌస్ నెంబర్ ఇద్దాం అనుకున్నాం. హౌస్ నెంబర్, ఓకే, హౌస్ నెంబర్ ఒక 5 characters హౌస్ నెంబర్. ఇలా ఓకే, ఇలా చేసి మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎర్రర్స్ ఏం రావు, అన్ని స్టేట్మెంట్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి. మొత్తం ఎలాంటి ఎర్రర్ రాకుండా టోటల్ 5 స్టేట్మెంట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. 5 స్టేట్మెంట్స్ అంటే 1 2 3 4 5. ఇప్పుడు ఒక్కసారి మనము డేటాబేస్ ని చూస్తే, ఓకే, చూడండి, టేబుల్స్ నీట్ గా అడ్రస్ టేబుల్, కస్టమర్స్ టేబుల్. అఫ్ కోర్స్ ఇంతకుముందు డేటా ఏమి ఉండదు, ఎందుకంటే మనం డిలీట్ చేసాం. ఒక్కసారి దీన్ని
ఈఆర్ డయాగ్రామ్ లోకి వెళ్ళి తీసుకు ఒకసారి వెళ్ళొద్దాం. రివర్స్ ఇంజనీర్ గ్రాఫికల్ ఎలా క్రియేట్ అయిందో, గ్రాఫికల్ ఎలా క్రియేట్ అయిందో చూద్దాం ఒకసారి. ఈ మార్ట్ ఒకసారి జస్ట్ వెళ్ళొద్దాం. ఇక చూపించి 2 టేబుల్స్ 2 కావాలి మనకి. ఫినిష్. ఒకసారి ఇక్కడికి వస్తే చూడండి, కస్టమర్స్ టేబుల్ అండ్ అడ్రస్ టేబుల్ ఈ 2 మనకి క్రియేట్ అయినాయి రిలేషన్షిప్ తోటి. మనం కమాండ్స్ చేసాం, మనము కోడింగ్తో చేసాము, టోటల్ కోడింగ్తో చేసాం. అది మనం ఇంతకుముందు గ్రాఫికల్లో చేసింది కూడా ఇదే. దీన్నే మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం కమాండ్లోనే చేసుకున్నాం మొత్తం. ఓకే, గుడ్. ఇంకా మనకి ప్రొడక్ట్స్ టేబుల్ కావాలి. ఎందుకంటే మనము ఈ ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి ఇంకా మనకి కొన్ని కావాలి. దాంట్లో ప్రొడక్ట్స్ టేబుల్ కావాలి. ప్రొడక్ట్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం. ప్రొడక్ట్ టేబుల్ కూడా మనకి క్రియేట్ చేద్దాం. అండ్ ఆర్డర్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఆర్డర్స్ కూడా ఇంతకుముందు ఏదైతే మనము దీంట్లో చూపించానో మీకు అదే విధంగా క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, పర్సన్స్ అంటే కస్టమర్స్ అండ్ ప్రొడక్ట్ ఆర్డర్స్. మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంది, ప్రొడక్ట్కి సంబంధించిన అడ్రస్ కూడా సపరేట్గా పెట్టాం మనం. ఓకే, దీని ఎక్స్ట్రా ఇంకో టేబుల్ కూడా పెట్టుకున్నాం విత్ రిలేషన్షిప్ తోటి. ఓకే, బట్ దాన్ని మనం పర్సన్స్ అనుకుందాం. ఇది 2 టేబుల్స్ కలిపి. ఇప్పుడు ఇంకో ప్రొడక్ట్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ ఈ రెండింటితో ఒక ఆర్డర్స్ అనే ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలి. ఆర్డర్స్ అనే టేబుల్ ఒకదాన్ని మనం క్రియేట్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం అనమాట. ఓకే, గుడ్. దీన్నే మీకు ఇలా కమాండ్ లైన్లో చేద్దాం, గ్రాఫికల్గా చేద్దాం. ముందు గ్రాఫికల్గా డిజైన్ చేసుకొని వద్దాం ఒకసారి. మళ్ళీ ఒకసారి రివర్స్ ఇంజనీర్ వెళ్ళి గ్రాఫికల్లో డిజైన్ చేసుకొని వద్దాం. తర్వాత కమాండ్లో దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇది డేటాబేస్ డిజైన్ కిందకి వస్తుంది. తర్వాత ట్రాన్సాక్షనల్ డిజైన్ ఆర్ ఫంక్షనల్ డిజైన్ అనేది కూడా మనం తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి అదనంగా మనకి 2 టేబుల్స్, కస్టమర్స్ అండ్ అడ్రస్. ఈ 2 కస్టమర్స్ సంబంధించిందే. మనం ఇక్కడ మనము ప్రొడక్ట్స్ అనే టేబుల్ ఇంకో దాన్ని మనం క్రియేట్ చేయాలి. ప్రొడక్ట్స్ డబుల్ ఇచ్చేసాను. ఈఆర్ మోడల్ డిజైన్ చేసుకుంటే తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా యూనిక్ గా ఉండటం కోసం ఒక ప్రొడక్ట్ ఐడి అనేది ఒకటి పెట్టుకుందాం. ప్రొడక్ట్ ఐడి అనేది మనం ఇక్కడ ఒకటి మెయింటైన్ చేద్దాం. ప్రొడక్ట్స్ కాకుండా ప్రొడక్ట్ ఐడి. ఓకే, దానికి ప్రైమరీ కీ పెట్టాం, నాట్ నల్ ఉంది. ఓకే, అండ్ ఈ ప్రొడక్ట్ ఐడి ఆటో ఇంక్రిమెంట్ పెడదాం. ఆటో ఇంక్రిమెంట్. ఓకే, అండ్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ అందాం. ప్రొడక్ట్ నేమ్. ఓకే, ఉండే అలానే 45. అండ్ ప్రొడక్ట్ కు సంబంధించిన మనం ఇంకా కేటగిరీ ఏంటి, కేటగిరీ ఏంటి. ఓకే, అలానే ఉండి. అండ్ యూనిట్ ప్రైస్, ఆ ప్రోడక్ట్ సంబంధించిన యూనిట్ ప్రైస్ ఎంత, యూనిట్ ప్రైస్. ఓకే, యూనిట్ ప్రైస్ డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తున్నాను నేను. యూనిట్ ప్రైస్ కదా ఇది. కరెన్సీకి సంబంధించిన ఏమి మనకి ఇక్కడ ఉండవు, బట్ సపరేట్ ఏమి ఉండవు. కరెన్సీ డేటా టైప్ మీకు డెసిమల్ డిఈసి అని పెడుతున్నాను. ఈ డిఈసిలో మనకి టోటల్ 6 డిజిట్ లేదా ఒక 8 డిజిట్ పెడుతున్నాను, కామా 2 డిజిట్ డెసిమల్స్. అంటే టోటల్ 6 డిజిట్ వస్తుంది, అంటే లాక్స్ లో వస్తుంది. అంటే 10 lakhs వరకు 9 lakhs వరకు, అంటే లెస్ దాన్ 10 lakhs రూపీస్ వరకు మనం దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, 6 డిజిట్ అంటే 8 డిజిట్ పెట్టాను. 8,2 ఆ విధంగా మనం యూజ్ చేయాలి దాన్ని. డెసిమల్
డెసిమల్ అని తీసుకొని ఫ్లోట్ ఆర్ డెసిమల్ ఏదైనా తీసుకోవచ్చు, డెసిమల్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఇంకొకటి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నేను 0.00 అని పెడుతున్నాను. అంటే మనం వాల్యూ ఇవ్వకపోతే 0.00 అని తీసుకుంటుంది అనమాట. ఓకే. అండ్ స్టాక్ ఎంత ఉంది, స్టాక్ ఆర్ క్వాంటిటీ అని పెడదాం. క్వాంటిటీ ఇది మనకి ఇంటిజర్, క్వాంటిటీ అనేది ఇంటిజర్ అనేది నేను తీసుకున్నాను. ఓకే. ఇది కూడా మనకి బై డిఫాల్ట్ 0 పెడుతున్నాను. మనం ఏం క్వాంటిటీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 0 అని తీసుకుంటుంది. ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ టేబుల్ ఒకదాన్ని మనం తయారు చేసుకున్నాం మినిమం కొన్ని కాలమ్స్ తోటి. తర్వాత మనము వీటన్నిటిని పగడ్బందీగా డిజైన్ చేస్తాం తర్వాత. ఓకే. ఇప్పుడు మనకి కస్టమర్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగేది ట్రాన్సాక్షన్. దానికి ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం, దానికి ట్రాన్సాక్షన్స్ అని పెట్టకుండా ఆర్డర్స్ అని పెడదాం. ఆర్డర్స్ ఓకే. అండ్ మనం ఇక్కడ ఆర్డర్ ఐడి ఒకటి పెడుతున్నాను. ఓకే. ఆర్డర్ ఐడి కూడా ఆటో ఇంక్రిమెంట్ పెట్టాను. అండ్ ఆర్డర్ డేట్ ఇక్కడ డేట్ వచ్చేసి డేట్ టైం 2 పెడుతున్నాను. ఎందుకంటే ఏ టైంలో ఆర్డర్ చేశారో కూడా తెలియాలి మనకి ఈ ఆర్డర్ డేట్. అండ్ ఈ ఆర్డర్ డేట్ ని ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆర్డర్ డేట్ ఓకే ఇప్పటి వరకు ఇట్లానే ఉంచుదాం. ఫ్యూచర్లో కావాలి అంటే ఫ్యూచర్లో కాదు, ఇప్పుడే సెట్ చేస్తున్నాం. ఫంక్షన్ ఒకటి ఉంటుంది, మనం ఆర్డర్ డేట్ మనది ఎంటర్ చేయకూడదు. ఎంటర్ చేసి ఇప్పుడు ఆర్డర్ చేసి ఎప్పుడుతో డేట్ పెడతారు, ఆటోమేటిక్ తీసుకోవాలి. అందుకని ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని డిఫాల్ట్ గా పెడుతున్నాను. ఏంటంటే కరెంట్ డేట్ స్టాంప్, లేదా టైం స్టాంప్. అంటే టైం స్టాంప్ అని కరెంట్ టైం స్టాంప్ అని తీసుకుంటున్నాను. కరెంట్ టైం స్టాంప్ అంటే ఇది సిస్టమ్ డేట్ అండ్ టైం ని తీసుకుంటుంది. సిస్టమ్ డేట్ అండ్ టైం రెండు మనం ఎంటర్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఈ ఫంక్షన్ కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైం స్టాంప్ అనేది బై డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది అనమాట. అలా పెట్టాను నేను ఇక్కడ ఐడి. అండ్ ఇంకో కాలం ఏం పెట్టాలి, ఎవరు ఆర్డర్ చేశారు అనేది మనము కస్టమర్ ఐడి తీసుకుందాం. ఏం ఆర్డర్ చేశాడు అనేది కూడా మనం కస్టమర్ ఐడి నుంచే ప్రొడక్ట్ ఐడి నుంచే తీసుకుందాం. ఓకే. ఇక మనము దీన్ని ఇంతటితో పక్కన పెట్టి ఇప్పుడు ఎవరు ఆర్డర్ చేశారు అనే దానికి ఒక్క నిమిషం, డమ్మీ ఒకటి వచ్చింది. ఎవరు ఆర్డర్ చేశారు అనే దానికి నేను కస్టమర్స్ నుంచి ఒక ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 1 to many మనకి ఇది చైల్డ్, ఇది పేరెంట్. ఎందుకంటే ఎవరు ఆర్డర్ చేశారు అనే ఫీల్డ్ ఇక్కడ కావాలి, వాళ్ళకి సంబంధించిన రిమైనింగ్ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. అందుకని ఇది పేరెంట్, ఇది చైల్డ్. ముందు చైల్డ్ ని క్లిక్ చేయాలి, తర్వాత పేరెంట్ ని క్లిక్ చేయాలి. లేదా ఇది సరిగ్గా క్లిక్ కాలేదు, సరిగ్గా క్లిక్ కాలేదు. ఒక్క నిమిషం ఇది డిలీట్ చేద్దాం. దానికే సెట్ అయింది, మళ్ళీ సెట్ చేద్దాం. క్లిక్ రావట్లేదు. క్లిక్ ఎస్. ఎందుకని పని చేయట్లేదంటే ఇక్కడ మనము ఈ కస్టమర్ ఐడికి ప్రైమరీ కీ పెట్టలేదు. మనం ప్రైమరీ కీ పెట్టలా, ఎందుకంటే ఇప్పుడు దాకా చైల్డ్ గానే ఉంది, అది పేరెంట్ గా కాలా. ఇది ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టేబుల్ కి ఇది చైల్డ్, అంటే ఇదేమో ఇది పేరెంట్, ఇది చైల్డ్, రెండింటి మధ్య. బట్ ఈ రెండింటికి వచ్చేసరికి ఇది పేరెంట్, ఇది చైల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి,
క్లిక్ చేశాను అంతే. ఓకే, అండ్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, ఎవరు ఆర్డర్ చేశారు, ఏం ఆర్డర్ చేశారు తెలియాలి కదా, ఏం ఆర్డర్ చేశారు తెలియాలి. అంటే ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు తెలియాలి. అంటే ప్రొడక్ట్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోకుండా ప్రొడక్ట్ ఐడి మాత్రం తీసుకున్నాం అనుకోండి, మీద డీటెయిల్స్ ఇక్కడ ఉంటే మనకి ఈజీ అవుతుంది. అందుకని మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఇది చైల్డ్, ఇది పేరెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఒకసారి నువ్వు క్లియర్ గా చూస్తే ఇక్కడ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, ఇక్కడ డబుల్ వచ్చింది తీసేద్దాం, అంటే టేబుల్ నేమ్ కూడా వస్తుంది అనమాట. కస్టమర్ ఐడి, ఆ కస్టమర్స్ టేబుల్ తీసుకుంటాం దాన్ని, అండ్ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్స్ టేబుల్ నుంచి ఇది రెఫరెన్స్ టేబుల్స్, ఈ రెండు రెఫరెన్స్ అంటే ఫారెన్ కీ సంబంధించిన ఫీల్డ్స్ అనమాట, ఈ రెండు ఫారెన్ కీ ఫీల్డ్స్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అంటే ఒక కస్టమర్ ప్రోడక్ట్ ని కొన్నప్పుడు ఈ టేబుల్లో డేటా స్టోర్ అవుతుంది. ఏం స్టోర్ అవుతుంది? ఆర్డర్ ఐడి ఆటోమేటిక్ వస్తుంది, ఆర్డర్ డేట్ ఆటోమేటిక్ వస్తుంది, అండ్ కస్టమర్ ఐడి ఎవరైతే లాగిన్ అయ్యారో యాప్ లో వాళ్ళ ఐడిని ఇక్కడ తీసుకుంటుంది, అండ్ ఆ కస్టమర్ ఏ ప్రోడక్ట్ అయితే క్లిక్ చేశాడో అంటే బై కొట్టాడో లేదా యాడ్ టు కార్ట్ కొట్టాడో ఆ ప్రోడక్ట్ ఐడిని పిక్ చేసుకుని పెట్టుకుంటుంది. ఐడిని మాత్రమే, మిగతా డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన రెఫరెన్సెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఓకే, కస్టమర్ రెఫరెన్సెస్ ఇక్కడ ఉన్నాయి, ప్రోడక్ట్ రెఫరెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, గుడ్, బాగుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఇప్పుడు మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ అయింది. ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ దేనికి? కస్టమర్స్ టేబుల్ కి ప్రోడక్ట్స్ టేబుల్ కి మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే అడ్రస్ టేబుల్ అండ్ కస్టమర్స్ టేబుల్ కి ఓన్లీ వన్ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ అయింది. వన్ టు మెనీ అంటే ఏంటి, మెనీ అంటే ఏంటి అనేది మనకి క్లారిటీ రావాలి. ఇక్కడ మనకి కస్టమర్స్ అండ్ అడ్రస్ మధ్య మనము వన్ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ వన్ టు మెనీ అంటే ఏంటంటే, ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక కస్టమర్ ఒక అడ్రస్ మాత్రమే రెఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది. ఒక కస్టమర్ కి ఒక అడ్రస్ మాత్రమే రెఫరెన్స్ క్రియేట్ అవుతుంది. బట్ ఒక అడ్రస్ లో ఎంతమంది కస్టమర్స్ అయినా, అంటే ఒక అడ్రస్ ని ఎంతమంది కస్టమర్స్ కైనా రెఫరెన్సెస్ గా వాడుకోవచ్చు. అంటే జనరల్ గా చెప్పాలి అంటే ఒక కస్టమర్ ఒక అడ్రస్ లో మాత్రమే ఉంటాడు. అంతే కదా, మనం ఒక కస్టమర్ ఒక అడ్రస్ లోనే ఉంటారు. ఒకేసారి రెండు అడ్రస్ లో ఉండలేరు కదా. ఓకే, అంటే పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఒక కస్టమర్ ఒకటే ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అంటే ఒకటే ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఒక కస్టమర్ ఒకటే ఉంటుంది అడ్రస్. కానీ ఒక అడ్రస్ లో ఎక్కువ మంది కస్టమర్స్ ఉండొచ్చు కదా. ఓకే, బట్ ఒక కస్టమర్ ఒక అడ్రస్ లోనే ఉంటాడు, 2-3 అడ్రస్ లో ఉండలేడు. కానీ ఒక అడ్రస్ లో ఎక్కువ మంది ఉండగలుగుతారు. ఒక ఊరు ఉంది, ఒక ఊర్లో ఎంతమంది కస్టమర్స్ ఉంటారు, బట్ ఒక కస్టమర్కి ఒక ఊరు ఉంటుంది. ఊర్లు 10 ఉన్నాయి కదండి, 10 ఊర్లు ఉంటానికి లేదు కదా. అది వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. దాన్ని వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. అంటే ఒక అడ్రస్ ని ఎంతమంది కస్టమర్స్ అయినా వాడుకోవచ్చు. కానీ ఒక కస్టమర్ ఒక అడ్రస్ నే వాడుకోవాలి. కానీ ఒక అడ్రస్ ని ఎంతమంది కస్టమర్స్ అయినా వాడుకోవచ్చు. అదనమాట దీన్ని వన్ టు మెనీ లేదా మెనీ టు వన్ రిలేషన్షిప్ అంటారు. లేదా వన్ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ కి మధ్యలో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అవసరం. అలాంటిది RDBMS లో పాసిబుల్ కాదు. అఫ్ కోర్స్ వర్క్ బెంచ్ లో ఉంది ఇక్కడ మెనీ టు మెనీ, బట్ RDBMS లో అలాంటి పాసిబుల్ కాదు. RDBMS లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ డైరెక్ట్ గా. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనొచ్చు. ఒక ప్రొడక్ట్ ని ఎంతమంది అయినా కొనొచ్చు.
ఒక కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనొచ్చు. అంటే ఒక పర్సన్ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా, అంటే పెన్ను, పెన్సిల్, ఓకే, అండ్ మ్యాంగోస్, ఫ్రూట్స్ అన్ని ఏదైనా కొనుక్కోవచ్చు ఒక కస్టమర్. అండ్ ఒక ప్రొడక్ట్ ని ఎంతమందిని కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ రాము కొనుక్కోవచ్చు, కిరణ్ కొనుక్కోవచ్చు, ప్రసాద్ ఎవరైనా కొనుక్కోవచ్చు. ఓకే, అంటే ఈ రెండు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి? వన్ టు మెనీ రిలేషన్షిప్, సారీ, మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉండాలి. మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉండాలి. బట్ RDBMS లో ఇలా డైరెక్ట్ గా ఇలా మనము క్రియేట్ చేయడం కుదరదు. మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ చేయడం కుదరదు. అందుకే లింక్ టేబుల్ ని పెట్టుకున్నాం. లింక్ టేబుల్, ఈ టేబుల్ ద్వారా మనకి ఆ రిలేషన్షిప్ పాసిబుల్ అయ్యింది. ఆ రిలేషన్షిప్ పాసిబుల్ అయ్యింది ఈ లింక్ టేబుల్ ద్వారా. మనకి పాసిబుల్ అయింది అది మెనీ టు మెనీ లింక్ టేబుల్ ద్వారా. ఈ లింక్ టేబుల్కి ఎలా పెట్టాం మనం? ఈ రెండు మధ్య వన్ టు మెనీ పెట్టాం, ఈ రెండు మధ్య వన్ టు మెనీ పెట్టాం. ఓవర్ అయ్యేసరికి ఈ రెండింటికి మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ అయ్యింది. మెనీ టు మెనీ రిలేషన్షిప్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మనము ఒక కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ అని కొనొచ్చు అన్నాం కదా. ఇక్కడ మనం దానికి ఇక్కడ డేటా ఎలా స్టోర్ చేయాలి? రాము అనే కస్టమర్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. చేయగలనే ఆ ట్రాన్సాక్షన్ లో ఏంటి? 10 ఐటమ్స్ కొన్నాడు. 10 ఐటమ్స్ కొన్నాడు, 10 ప్రొడక్ట్స్ కొన్నాడు అనుకుందాం. రాము అనే కస్టమర్ 10 ప్రొడక్ట్స్ కొన్నాడు అంటే సెలెక్ట్ చేసుకున్నాడు. యాప్ లో 10 ప్రొడక్ట్స్ డీటెయిల్స్ స్టోర్ అవ్వాలి కదా. అంటే ఈ టేబుల్లోనే స్టోర్ అవ్వాలి కదా. ఆర్డర్స్ టేబుల్ ఎలా స్టోర్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఆర్డర్ ఐడి ఓకే, ఆర్డర్ డేట్ ఓకే, కస్టమర్ ఐడి, రాముకు సంబంధించిన ఐడి స్టోర్ అవుతుంది. అండ్ ప్రొడక్ట్ ఐడి, రాము 10 ప్రొడక్ట్స్ ని కొన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్ట్ ఐడి ఏమొస్తుంది? 10 ఐడీస్ రావాలి మనకి. ఇక్కడ 10 ఐడీస్ స్టోర్ చేయాలి. ఇక్కడ మనకి 10 ఐడీస్ స్టోర్ చేయాలి. 10 ఐడీస్ దీంట్లో స్టోర్ చేయాలంటే 10 రికార్డ్స్ లో స్టోర్ చేయాలి. 10 రికార్డ్స్ స్టోర్ చేస్తే ఇవన్నీ డూప్లికేట్ వచ్చేస్తాయి. ఇవన్నీ డూప్లికేట్ వచ్చేస్తాయి. అందుకని ఏం చేయాలి అంటే ఈ టేబుల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఓకే, ఈ టేబుల్ ని మనం ఇంతకుముందు కస్టమర్స్ టేబుల్ ని కస్టమర్స్ అండ్ అడ్రస్ అని 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం కదా. అలానే ఇక్కడ కూడా మనం ఈ ఆర్డర్స్ టేబుల్ ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఓకే, దానికోసం నేను చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఐడి అంటే ఈ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. దీన్ని డిలీట్ చేసి పడేసా. అంటే ఇప్పుడు దీనికి డైరెక్ట్ రిలేషన్షిప్ తీసేసాను నేను. ఇప్పుడు ఇంకొక టేబుల్ని తీసుకొస్తున్నాను. ఓకే, ఈ టేబుల్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఓకే, ఆర్డర్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి, అండ్ ఇక్కడే క్వాంటిటీ అంటే ఎన్ని సెలెక్ట్ చేశారో క్వాంటిటీ అనేది ఇంట్ తీసుకుంటున్నాను. అండ్ టోటల్ అమౌంట్ అందాం. అమౌంట్ అనేది ఎలా పెట్టుకోవాలి మనం? ఇక్కడ డెసిమల్ TEC అని చెప్పేసి డెసిమల్లో 10 డిజిట్స్ కామా 2. ఇందాక నేను యూనిట్ ప్రైస్ దగ్గర 8,2 తీసుకున్నాను. అంటే అది ఒక ప్రొడక్ట్ సంబంధించిన యూనిట్ ప్రైస్. ఇది టోటల్. ఎక్కువ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారనుకోండి, ఇక్కడ లాక్స్ నుంచి క్రోర్స్కి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మనం డిజిట్స్ పెంచాలి. అందుకని 8 డిజిట్స్ కోసం పెట్టాను. 2 డిజిట్స్ డెసిమల్ ఇలా తీసుకున్నాను. ఓకే, దీన్ని కూడా నేను అమౌంట్ అనేది డిఫాల్ట్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ కూడా బై డిఫాల్ట్ 1 క్వాంటిటీ పెడుతున్నాను. బై డిఫాల్ట్ మనం ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ 1 క్వాంటిటీ తీసుకుంటుంది. లేదా 0 పెట్టేద్దాం. ఓకే, ఇలా ఈ విధంగా లింక్ టేబుల్ అంటే ఈ ఆర్డర్స్ టేబుల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం. ఇప్పుడు ఆర్డర్ ఐడి ఇక్కడ ఉంటుంది, ఆర్డర్ డేట్ ఇక్కడ ఉంటుంది, కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, కస్టమర్ ఐడి. బట్ ఇక్కడ ఓన్లీ ఆర్డర్ ఐడి ఒక్కటే రిపీట్ అవుతుంది అనమాట 10 టైమ్స్. 10 ప్రొడక్ట్స్ కొన్నాడు కదా, 10 ప్రొడక్ట్స్ కొన్నాడు,
ఓన్లీ ఆర్డర్ ఐడి మాత్రమే రిపీట్ అవుతుంది 10 టైమ్స్. ఓకే, ఈ 10 ఐటమ్స్ ప్రోడక్ట్ ఐడి ఇక్కడ ఉంటుంది. 10 రోస్ లో, ఐ మీన్ 10 రికార్డ్స్ లో, ఒక్కొక్క రికార్డ్ లో, ఐ మీన్ ఒక్కొక్క రోలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఐడి క్రియేట్ అవుతూ ఉంటుంది. అన్నిటికీ కామన్ గా ఆర్డర్ ఐడి, సేమ్ ఆర్డర్ ఐడి వస్తూ ఉంటుంది. ఒక్కో ప్రోడక్ట్ కి ఆ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ, ఆ ప్రోడక్ట్ క్వాంటిటీని బట్టి ఎంత అమౌంట్ అయ్యింది అనేది మనం ఈ టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. బేసిక్ డిజైన్ ఇది, ఇంకా చాలా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ప్రైమరీకి ఫారెన్ కి యూజ్ చేసి ఈ విధంగా టేబుల్స్ ని క్రియేట్ చేస్తాం అని చెప్పడానికి మాత్రమే నేను ఇప్పుడు మీకు ఈ డిజైన్ చెప్పాను. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే కస్టమర్ అడ్రస్ రిపీట్గా ఉంటాయి కాబట్టి సపరేట్ చేసాం దీన్ని. అండ్ అసలు ఇది ఈ కామర్స్ సైట్ కాబట్టి దాంట్లో ప్రొడక్ట్స్ అవసరం. ఈ ప్రొడక్ట్స్ తీస్తున్నాను. ఈ కస్టమర్స్ ప్రొడక్ట్స్ కొంటే డేటా మెయింటైన్ చేయాలి. అంటే ఏ రోజు కొన్నారు, ఎన్ని కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరు ఏది కొన్నారు, ఇలాంటి డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సమ్ డేటా ఫామ్ అవుతుంది కాబట్టి ఆ డేటాని స్టోర్ చేయడానికి మనము ఈ విధంగా ఆర్డర్స్ టేబుల్ అండ్ మీకు టేబుల్ నేమ్ పెట్టలేదు కదా నేను, ఆర్డర్ ఐటమ్స్ అని పెడతాం. ఆర్డర్ ఐటమ్స్ ఈ విధంగా ఆర్డర్ ఐటమ్స్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్ ఐటమ్స్ టేబుల్ అని వచ్చినాయి. రెండిట్లో మనకి వీళ్ళు ఈ రెండింటి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇది ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్. ఇది ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్ అనమాట. తర్వాత ఇంకా మనం ఇన్ డీటెయిల్డ్ గా వెళ్తాం. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే, దీన్ని ఒకసారి మనం ఇలానే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇదే డిజైన్ ని మనం కోడింగ్ తో ఎలా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ దీని అయితే యాజ్ టీజ్ గా దీన్ని రన్ చేస్తున్నాను నేను. డేటాబేస్కి వెళ్తే సింక్రనైజ్ మోడల్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఈ కార్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, గుడ్. ఈ 3 టేబుల్స్ అయితే క్రియేట్ అవుతాయి కొత్తది. అండ్ కస్టమర్స్ టేబుల్లో కొంత మోడిఫికేషన్ జరుగుతుంది. మోడిఫికేషన్ సంథింగ్ ఏం జరుగుతుంది, కస్టమర్ ఐడికి ప్రైమరీకి పెట్టాం అంతే. అండ్ మిగతా ఇవన్నీ ఇలానే న్యూ టేబుల్స్ క్రియేట్ అవుతాయి, వాటి మధ్య రిలేషన్షిప్స్ క్రియేట్ అవుతాయి. కోడ్ నెక్స్ట్. ఇది కోడ్. ఇప్పుడు మనం సింక్ చేయడానికి కొత్తగా కోడ్ జనరేట్ అయింది. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆ కోడ్ అప్లై చేంజెస్ టు డేటాబేస్. ఓకే, గుడ్, అయిపోయింది, క్లోజ్. ఇక మనకి ఈ మోడల్ గురించి మనకి అవసరం లేదు. ఈ మోడల్తో మనకి పని లేదు. డోంట్ సేవ్. ఓకే, ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ కొట్టుకొని ఇక్కడ చూసి చూడండి, మొత్తం మనకి అడ్రస్, కస్టమర్స్ మొత్తం వచ్చేసింది. టేబుల్ డిజైన్, డేటాబేస్ డిజైన్ బేసిక్ గా. దీన్ని మనం కోడ్ రాయాలనుకుంటే, ఆల్రెడీ ఉన్న కోడ్ ఉంది కదా, మనం దీంతో సేమ్ స్ట్రక్చర్ ఏం చేద్దాం, సేమ్ స్ట్రక్చర్ దీంతో. అంటే దీన్ని డిలీట్ చేసి పడేద్దాం. దీన్ని డిలీట్ చేసి పడేసి, అంటే దీన్ని రన్ చేసి ఫస్ట్ డిలీట్ అయిపోద్ది కదా, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ కోడ్ రన్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ రావాలి. ఇక్కడ కొత్తగా జరిగిన అడ్రస్ టేబుల్లో ఎలాంటి మోడిఫికేషన్ లేదు. కస్టమర్స్ టేబుల్ అయితే కస్టమర్ ఐడికి ప్రైమరీకి పెట్టాం. కస్టమర్ ఐడికి ప్రైమరీకి, ఇక్కడే ప్రైమరీకి పెట్టొచ్చేమో చూద్దాం. ప్రైమరీ కి ఓకే, అక్కడే ప్రైమరీకి పెట్టేశాను. ఈ కన్స్ట్రెంట్స్ దగ్గరే ప్రైమరీకి కూడా ఇచ్చేసాను. కొత్త టేబుల్ ఇంకొకటి మనము క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్. ఓకే, టేబుల్ నేమ్ ప్రొడక్ట్స్ టేబుల్లో ఫీల్డ్స్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇది వచ్చేసి ఇంట్ నాట్ నల్, అండ్ ఈ ప్రోడక్ట్ ఐడి ఆటో ఇంక్రిమెంట్, ప్రైమరీకి.
ఇక మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఇక్కడ యూనిక్ ఇవ్వలేదు, ఇక్కడ మనకి యూనిక్ ఉంది. ప్రైమరీకి ఇస్తే యూనిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఏం కాదు. ప్రోడక్ట్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి varchar ఇది ఒక 45 ఇచ్చా నేను. ఇక్కడ ఇంకోటి పెడదాం అనుకున్నాను నేను, అడిషనల్ కింద ముందు పెట్టండి ఏంటంటే యూనిక్, నాట్ నల్, యూనిక్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే యూనిక్ ఉండకూడదు, దీనికి కేటగిరీ. క్యాల్కులేటర్ వచ్చిందా? ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి మనము యూనిట్ ప్రైస్, ఇది వచ్చేసి యూనిట్ ప్రైస్ ని మనము డెసిమల్, ఓకే, డెసిమల్ 8,2 పెట్టాను డెసిమల్. ఓకే. నాట్ నల్, యూనిక్ ఏం అవసరం లేదు. డిఫాల్ట్ వచ్చేసి 0.00 అని పెట్టాను నేను, యూనిట్ ప్రైస్ అది. అండ్ క్వాంటిటీ ఇక్కడ నేను చిన్న చేంజ్ చేస్తున్నాను, క్వాంటిటీ అని ఉండకుండా స్టాక్ అని పెట్టాలి. జనరల్గా స్టాక్ అని పెట్టాలి నేను. ఓకే. స్టాక్ అని పెట్టకుండా ఏం చేస్తానంటే ప్రొడక్ట్ క్వాంటిటీ అని పెడుతున్నాను. ప్రొడక్ట్ క్వాంటిటీ, ఓన్లీ క్వాంటిటీ అనుకున్న ప్రొడక్ట్ క్వాంటిటీ ఇంటిజర్. ఓకే. ఇక్కడ డిఫాల్ట్ ఏం వద్దులే, అంతే. ప్రొడక్ట్ క్వాంటిటీ ఇలా పెట్టాను నేను. ఇంకా ఏమున్నాయి? ఇంకేం లేదు, అంతే. ఇది ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇన్ని కాపీ చేద్దాం. ఇంకో టేబుల్ క్రియేట్ చేయాలి. ఏంటంటే ఇంకొక టేబుల్ ఆర్డర్స్. దీంట్లో మనకి ఆర్డర్ ఐడి, ఇంటర్నల్ ఆటో, ఇంక్రిమెంట్ అండ్ ప్రైమరీ కీ అన్నీ ఉండాలి. అండ్ ఇంకొకటి ఆర్డర్ డేట్, డేట్ వచ్చేస్తే ఇక్కడ మనం డేట్ టైం పెట్టాం. డేట్ టైం నాట్ నల్, యూనిక్ ఏంటి? యూనిక్ ఉండకూడదు, నాట్ నల్. ఓకే, ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిది? కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి. ఓకే. ఈ కస్టమర్ ఐడి అనేది ఇంట్. ఓకే. దీనికి ఇంకోటి ఏంటంటే మనము కస్టమర్ ఐడి ఫారెన్ కీ సెట్ చేయాలి. కస్టమర్ ఐడి ఫారెన్ కీ సెట్ చేయాలి. ఏంటి ఇక్కడ? ఫారెన్ కీ. దేనికి ఫారెన్ కీ? కస్టమర్ ఐడి, ఫారెన్ కీ. ఓకే. అండ్ రెఫరెన్స్ ఏంటి? రెఫరెన్సెస్ వచ్చేసి కస్టమర్స్ టేబుల్. అండ్ కస్టమర్స్ టేబుల్లో ఫీల్డ్ ఏంటి? కస్టమర్ ఐడి. ఇది మనకి ఫారెన్ కి క్రియేట్ అయింది. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ కామా పెట్టలేదు మనం, ఓకే. అండ్ మనం ఇక్కడ ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలి. ఏంటి ఆ టేబుల్? క్రియేట్ ఆర్డర్ ఐటమ్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఏం పెట్టచ్చు? ఎక్కడైనా పెట్టచ్చు, రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఆర్డర్ ఐటమ్స్. ఓకే. ఆర్డర్ ఐడి
ఈ ప్రైమరీ కీ ఇవన్నీ అవసరం లేదు, ఆటో ఇంక్రిమెంట్ ఏమి ఉండదు, నాట్ నల్. ఓకే, ఆర్డర్ ఐడి, ఓకే, అండ్ ఆర్డర్ డేట్ అవసరం లేదు, ఓకే, అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి కావాలి, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ ఐడి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఫారెన్ కీస్ ఇక్కడ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి 2 ఫారెన్ కీలు ఇవ్వాలి మనం ఇక్కడ దీనికి. ఒకటి ఆర్డర్ ఐడిది, ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడి, అండ్ ఏ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్, ఓకే, కామా ఇంకొక ఫారెన్ కీ దీనికి, అదేంటిది ప్రొడక్ట్ టేబుల్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, రెఫరెన్స్ ఇస్తున్నాను నేను దీనికి, రెఫరెన్స్ ఏ టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్, ప్రొడక్ట్స్ టేబుల్, అండ్ సేమ్ అదే నేమ్తో ఫీల్డ్ ఉంది. ఇంకా ఏం పెట్టాలి దీంట్లో మనము, క్వాంటిటీ, క్వాంటిటీ ఇంట్ అని పెట్టాను, అండ్ నాట్ నల్, డిఫాల్ట్ వచ్చేసి 0 పెట్టాను. ఇంకో ఫీల్డ్ ఏం పెట్టాలి, అమౌంట్, అమౌంట్ డెసిమల్ ఏం పెట్టాను అక్కడ 10,2 అని పెట్టాను. ఇక మనకి నాట్ నల్, డిఫాల్ట్ పెడితే నాట్ నల్ కూడా అవసరం లేదు, డిఫాల్ట్ 0.00. ఇది మనం గ్రాఫికల్ గా ఏదైతే ఏం చేసామో ఇది కమాండ్స్ లో చేసాం మనం. రెఫరెన్సెస్ ఫారెన్ కీస్ ఈవెంట్ పెట్టేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫారెన్ కీ ఇస్తున్నాం, ఆర్డర్స్ టేబుల్ రెఫరెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది, ప్రొడక్ట్స్ టేబుల్ ఆల్రెడీ పైన క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ ఆర్డర్స్ క్రియేట్ అయింది, ఆర్డర్స్ ఇక్కడ వాడుకున్నాం, అంటే దాన్ని పేరెంట్ అయిన తర్వాత చైల్డ్ చేసుకున్నాం. అండ్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఇక్కడ అయింది, ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఇక్కడ అయింది. ఇక్కడ ఫారెన్ కీ క్రియేట్ చేసాం, దేంతో కస్టమర్స్ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. అంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలని చూడండి, నేను మీకు కాన్ఫిడెన్స్ కోసం ఫస్ట్ దీన్ని డ్రాప్ చేస్తున్నాను. చూడండి, ఇది ఒక్కడే రన్ చేస్తున్నాను, రన్ చేశాను, డ్రాప్ అయిపోయింది. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఈ కార్ట్ డేటాబేస్ లేదు, ఈ కార్ట్ డేటాబేస్ లేదు. ఇప్పుడు నేను ఫ్రెష్గా నేను మొత్తం స్టేట్మెంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. ఇంతకుముందు డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ క్రియేట్ అయిపోతుంది. ఎస్, టోటల్ 8 స్టేట్మెంట్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అని ఫస్ట్ వన్ వార్నింగ్ వచ్చింది. ఏంటది, డ్రాప్ డేటాబేస్ అన్నాం. ఆ డేటాబేస్ ఇఫ్ ఎగ్జిస్ట్ అన్నాం కాబట్టి డేటాబేస్ లేదు, ఇందాక ఆల్రెడీ డిలీట్ చేసాం కాబట్టి అందుకని జస్ట్ వార్నింగ్. 8 సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. ఒకసారి రీఫ్రెష్ కొడితే మనకి ఈ టేబుల్స్ అన్నీ వచ్చేసినాయి. ఈ రిలేషన్షిప్ ఇదంతా కూడా క్లియర్గా బాగుంటుంది. అయినా సరే నీకు డౌట్ లేకుండా నేను రివర్స్ ఇంజనీర్ ద్వారా ఇంతకుముందు మనం ఏదైతే ఏం చేసామో అలాంటి డిజైనే మనం ఇప్పుడు కమాండ్ లైన్లో చేసాం. దాన్ని ఒకసారి ఈఆర్ మోడల్లోకి మనము రివర్స్ ఇంజనీర్ ద్వారా ఈ మార్ట్ డేటాబేస్ని తీసుకెళ్దాం. టోటల్ 5 టేబుల్స్, 5 సెలెక్టెడ్. ఓకే, 5 కావాలి మనకి. మొత్తం ఇలా నేను ఈ విధంగా తీసుకెళ్ళి మీ కాన్ఫిడెన్స్ కోసం నేను దీన్ని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా ఓకే, దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ టేబుల్, దిస్ ఈజ్ అడ్రస్ టేబుల్, దిస్ ఈజ్ అడ్రస్ ఐటమ్స్, దిస్ ఈజ్ ఆర్డర్స్ కాదు, దిస్ ఈజ్ కస్టమర్స్. సేమ్ డిజైన్ మనం ఇంతకుముందు గ్రాఫికల్ చేసిందే కమాండ్స్ లో కూడా మనం ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకున్నాం. ఇలా ఇది కమాండ్ లో మనం చూసాం కదా, సేమ్ ఇంతకుముందు గ్రాఫికల్ కూడా చేసాం. ఓకే, అది మనం గ్రాఫికల్ గా చేస్తే ఏమవుతుంది అంటే నీట్గా, అంటే విజువల్ గా
మనకి హ్యూమన్ బ్రెయిన్ కి విజువల్స్ బాగా ఇదవుతాయి కాబట్టి విజువల్ గా ఉంటుందని మనం గ్రాఫికల్ లో డిజైన్ చేసుకున్నాం. ఆ కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకున్నాం ఎలా ఉండాలి అనేది చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ తెలిసిన దాన్ని నువ్వు కమాండ్ లో చేసుకుంటే కమాండ్ స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఓకే, ఈ ఫైల్ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా నీకు సేమ్ స్ట్రక్చర్ కావాలనుకోండి, ఈ ఫైల్ ని రన్ చేసుకుని సరిపోతుంది కదా. అందుకని కమాండ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కమాండ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి నువ్వు రెండు నీకు తెలియాలి. నేను గ్రాఫికల్ లో ఎలా ఈ టేబుల్స్ ని రిలేషన్షిప్స్ తోటి ఈ టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూపించాను. అండ్ కమాండ్ లైన్ లో కూడా నేను మీకు దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకే, గుడ్. వాటిని క్లోజ్ చేద్దాం. ఈఆర్ డయాగ్రామ్స్ అనవసరంగా మెమరీలో ఎందుకు. గుడ్. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే వీటిలో ఏం డేటా లేదు. క్లోజ్ చేద్దాం వీటన్నింటినీ. పాత ఇంత ముందు ఇప్పుడు ఓకే ఏదో ఉంది, మళ్ళా రాసుకోవచ్చు, మనం ప్రాబ్లం లేదు. డోంట్ సేవ్, then క్లోజ్ ఆల్, డోంట్ సేవ్, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేయాలి అంటే మనం ఇప్పుడు సమ్ డేటా కావాలి. మనకి డేటా ఇన్సర్ట్ చేయడం మనకు తెలుసు, ఆల్రెడీ ఇన్సర్ట్ చేయడం తెలుసు. మనం ఇప్పుడు ఏదైనా మనం ప్రాక్టీస్ చేయడానికి డేటా కావాలి. ఏమేమి కావాలి? ఓకే, అడ్రస్లు కావాలి, కస్టమర్స్ కావాలి, కొంతమంది ప్రొడక్ట్స్ కావాలి. ఈ ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్స్, ట్రాన్సాక్షన్ చేసినప్పుడు జరుగుతుంది అనమాట అది. ఓకే, బట్ మనకి అడ్రస్, కస్టమర్స్, ప్రొడక్ట్స్ కొన్ని కావాలి. నాకాడ డంప్స్ ఉన్నాయి, కొన్ని డంప్స్ ఉన్నాయి. ఆ డంప్స్ తోటి మనం దీన్ని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. డంప్స్ తోటి మనం ఇంపోర్ట్ చేద్దాం మన ప్రాక్టీస్ కోసం. ఓకే, నాకాడ డేటా డంప్స్ ఉన్నాయి. మీకు ఆ డంప్స్ నేను మీ వర్క్ గ్రూప్ లో ఐ థింక్ వాట్సాప్ గ్రూప్ లో నేను పంపిస్తాను. ప్రాక్టీస్కి వాడుకోవచ్చు ఆ డేటాని. మీరు మళ్ళీ ఆ డేటా అంతా టైప్ చేయాలంటే కష్టం, టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా. గుడ్. ఎస్క్యూఎల్ ఫైల్స్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ బ్యాచ్ లో ఉంటుంది, 4th బ్యాచ్ డంప్స్. ఏమన్నా ఇన్సర్ట్, క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డంప్స్ ఉన్నాయి. ఏమున్నాయి? కేటగిరీస్, అడ్రస్ లేవు, ఇక్కడ లేవు. ఎస్, ఇక్కడ కొన్ని ఉన్నాయి మన దగ్గర. ఇన్సర్ట్ కస్టమర్స్, ఇన్సర్ట్ అడ్రస్ అని ఇలా ఉన్నాయి. ఇవి ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా మనం సపరేట్ డంప్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒకటి సపరేట్ ఫైల్లో దీన్ని కాపీ చేసుకొని, ఇక్కడ అడ్రస్ కొన్ని ఉన్నాయి. సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్, న్యూ ఫైల్ ఒక క్రియేట్ చేసుకుందాం. దీంట్లో మనము సేవ్ చేద్దాం. ఇక్కడ సంథింగ్ సిటీ, స్టేట్, పిన్, విలేజ్ ఎలా పడితే అలా ఉన్నాయి. ఓకే, ఉండే మన ప్రాబ్లం లేదు. ఆర్డర్ ఏ ఆర్డర్ మనకు కాలమ్స్ ఇచ్చాం కాబట్టి కంట్రీ, విలేజ్, పిన్ ఇవే ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక్కడ విలేజ్ అంటే విలేజ్ 1, విలేజ్ 2 ఇలా ఉన్నాయి. మనం అదంతా క్రియేట్ చేయడం, ఇలా డమ్మీలా నేను క్రియేట్ చేశాను. ఇవన్నీ 30 అని ఇలా ఇచ్చాను. ఓకే, గుడ్. మరీ ఎక్కువ ఉంటాను, అడ్రస్లు ఎక్కువ ఉంటుంది. కొన్ని అడ్రస్లు తీసేద్దాం. ఓకే, తీసేసాను కొన్ని, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అడ్రస్లు ఉండాలి, తర్వాత కస్టమర్స్ కూడా కాపీ చేసుకుందాం. ఇది మల్టిపుల్ రికార్డ్స్ ని ఒకేసారి స్టోర్ చేసే పద్ధతి. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ అడ్రస్ ఉన్నాం కదా, మల్టిపుల్ రికార్డ్స్ ని ఒకేసారి స్టోర్ చేయాలంటే ఇలా కామా పెట్టుకోవాలి. కామా పెట్టుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ రికార్డ్స్ ని ఒకేసారి స్టోర్ చేసుకోవడం, ఇన్సర్ట్ చేయడం. అండ్ అంటే నేను టైప్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుంటాను అంతే. అండ్ అగైన్ ఓపెన్, ఈసారి
కస్టమర్స్ ఓకే ఇలా ఉన్నాయి. వీళ్ళని ఇలా నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ క్లోజ్ ఓకే పేస్ట్. ఇక్కడ మనం చూద్దాం క్లియర్గా. కస్టమర్ నేమ్ ఓకే. ఫోనా కాదు కదా. ఓకే ఫోన్ ఇచ్చాను. అండ్ పిన్ కోడ్ ఓకే పిన్ కోడ్ ఉంది. ఈమెయిల్ లేదు ఓకే. ఈమెయిల్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది. హౌస్ నంబర్ ఉంది. స్ట్రీట్ వేర్ ఈజ్ స్ట్రీట్ గుడ్. హౌస్ నంబర్ వరకే ఉంది, స్ట్రీట్ లేదు. ఓకే ఓపెన్ చేద్దాం మనం. మళ్ళీ మన ఫైల్ ఓపెన్ చేసి మన డేటాబేస్ని రీరన్ చేద్దాం. మన ఫైల్ ఎక్కడుంది? ఈ దీంట్లో 630లో ఉంది. క్రియేట్ ఈ మార్ట్ డంప్. దీంట్లో మనకి స్ట్రీట్ లేదు. స్ట్రీట్ బదులు ఇంకోటి ఏంటది? ఈమెయిల్. ఒక 55 ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ ఇది కూడా మనం ఏం చేద్దామంటే ఫోన్ తర్వాత ఈమెయిల్ వాడదాం. డేటాబేస్ ఆర్డర్ ఓకే. హౌస్ నంబర్, పిన్ కోడ్, స్ట్రీట్ లేదు. ఓకే ఇలానే ఉంచుదాం. ఇంకా ఏమున్నాయి చూద్దాం మోడిఫికేషన్స్ అలాంటివి. కస్టమర్ నేమ్, ఫోన్, పిన్ కోడ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, హౌస్ నంబర్. కస్టమర్ ఐడి ఆటోమేటిక్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇవన్నీ కస్టమర్ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్, హౌస్ నంబర్ ఉంది, స్ట్రీట్ పోతుంది, పిన్ కోడ్ వస్తుంది. ఓకే గుడ్. మనకి ఇంకా కావాలి. ఓపెన్లోకి వెళ్ళి బ్యాక్ ఓకే. బ్రాండ్స్ వద్దు, కస్టమర్స్, ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే. దీని ప్రొడక్ట్స్ని సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్. ఒకే ఫైల్ పెడతాను నేను ఇక్కడ. దీంట్లో అన్నిటినీ ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయి ప్రొడక్ట్స్. దీంట్లో ఏమైనా చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ నేమ్, ప్రొటెడ్ ఆటో ఇంక్రిమెంట్. కేటగిరీ ఏం పెట్టాను ఇక్కడ? 3, 4 అట్లా పెట్టాను. కేటగిరీ నేమ్స్ లేవు ఇక్కడ. ఓన్లీ 3, 4, 5 అలా ఉన్నాయి. ఓకే తర్వాత చూద్దాం దాని సంగతే అయ్యేంటో, ఆ కథ ఏంటో. అండ్ యూనిట్ ప్రైస్ ఓకే అదే నేమ్తో యూనిట్ ప్రైస్ ఉంది. అండ్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఓకే అదే నేమ్తో ప్రొడక్ట్ క్వాంటిటీ ఉంది. ఎక్స్పైరీ డేటా ఇది లేదే. ఎక్స్పైరీ డేట్ పెడదాం. అండ్ సప్లైర్ ఐడినా, బ్రాండ్ ఐడినా, ఇదేంది? ఇవన్నీ మనం పెట్టలేదు కదా. ఓకే టేబుల్లో ఉంచుదాం. అవి ఫ్యూచర్లో ఉపయోగపడతాయేమో. ఇలానే డిజైన్ చేద్దాం మన టేబుల్ని కూడా. ఓకే ప్రొడక్ట్స్ టేబుల్లో చాలా తేడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఎక్స్పైరీ డేట్ వాడాలి, కామా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటి? సప్లైర్ అంట. ప్రోడక్ట్ సప్లైర్ ఐడి, ఇంట్ అని పెడుతున్నాను. సింపుల్గా ఇంకేం పెట్టట్లేదు నేను. అండ్ నెక్స్ట్ బ్రాండ్ ఐడి, ఇవి కూడా క్రియేట్ చేస్తున్నాను. డేటా ఉంటుంది కదా ఫ్యూచర్లో మనకు అవసరం, అప్పుడు మనం వాటిని యూజ్ చేద్దాం. ఇవి కూడా ఇంట్. ఓకే గుడ్. ఇవి మోడిఫికేషన్స్ మనకి జరుగుతాయి. డేటా ఇదే. డేటా మనకి ఆ 3 డేటా సేవ్ అవుతుంది. మనం ఈ ఫైల్స్ని కూడా మనం సేవ్ చేద్దాం. ఓకే డంప్ అని చెప్పేసి మీకు కూడా పంపిస్తాం దాన్ని. 631 డంప్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ డేటాబేస్ని రీక్రియేట్ చేయాలి, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది.
మనం ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసాం కదా, అందుకని దీన్ని 8 స్టేట్మెంట్స్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. డ్రాప్ అయ్యింది, క్రియేట్ అవుతున్నాయి. ఎస్, 8 సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. నో ఇష్యూ లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ ఫైల్తో పని లేదు. సేవ్, క్లోజ్. ఇప్పుడు డంప్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్స్ వస్తాయేమో, అన్ని కరెక్ట్గానే. అడ్రస్, కస్టమర్స్, ప్రొడక్ట్స్. ఓకే, చూద్దాం. ఓ సూపర్. ఇన్సర్ట్ 3 స్టేట్మెంట్స్ కూడా సక్సెస్ఫుల్ అయినాయి. ఓ దాంట్లో 15 రోస్, ఓ దాంట్లో 21 రోస్, ఇంకో దాంట్లో 21 రోస్. కస్టమర్స్ 21 మెంబర్స్, ప్రొడక్ట్స్ 21 మెంబర్స్ ఉన్నారా? ఓకే, గుడ్. అడ్రస్ మాత్రం 15 ఉన్నాయి. గుడ్. ఓకే, ఈ విధంగా మనము డేటాని క్రియేట్ చేసాం. ఇంకా డంప్స్తో పని లేదు, మనం ఇంకా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని న్యూ టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు వండర్ఫుల్గా మనము ఈ ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్ వీటన్నిటిని ఉపయోగించి మనం డేటాబేస్ నీట్గా డేమ్ చేసుకున్నాం. కొంత డేటాను కూడా మనము డంప్ చేసుకున్నాం. మనం ఇవన్నీ చూడు, మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ మనకి ఈ విధంగా వచ్చేసినాయి. ఓకే, గుడ్. కస్టమర్స్ కూడా వచ్చారు. ఓకే, అండ్ ఆర్డర్స్, ఈవెంట్, ట్రాన్సాక్షన్స్, ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ మనం డంప్ చేసుకున్నాం. వీటిని డమ్మీ డేటా ఈ విధంగా డంప్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా వచ్చినాయి. వీటితోటి రేపటి నుంచి మనం వండర్ఫుల్గా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, చాలు ఈరోజు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మైక్ ఆల్రెడీ అన్మ్యూట్ చేసింది. మీరు చాట్ బాక్స్లో కావాలంటే మెసేజ్లు పెట్టండి. మీకు ఏ డౌట్ అయినా సరే నేను ఇమ్మీడియట్గా